అన్న నమస్తే అన్న. హాయ్ అన్న నమస్తే. మన మహాకూటమి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు రూల్ చేస్తున్న ఏదైతే ఎన్డీఏ కూటమి ఉందో ఈ కూటమి విశాఖకి సంబంధించి ఒక 21 ఎకరాలు కేవలం ₹1 ఎకరం వచ్చేటప్పుడు ₹1 ఒక కంపెనీకి ఇవ్వడం అయితే జరిగింది. దీని మీద వైసీపీ నాయకులు అది కేవలం కుట్ర అని మాట్లాడుతున్నారు. అది అసలు ఎలా సాధ్యం అని కూడా మాట్లాడుతున్నారు. ఇలాగ ₹21 ఇవ్వడం వల్ల మన ప్రభుత్వానికి మెయిన్గా మన ఏదైతే ఆంధ్రప్రదేశ్కి ప్లస్ అనుకోవచ్చు మైనస్ అనుకోవచ్చు. ఒకటన్న ఇప్పుడు రూపాయికి అంటే మనం గతంలో చూసుకున్నట్టయితే వైఎస్ జగన్ గారు ఒకే రూపాయి శాలరీ తీసుకున్నారు. అంటే అందులో కూడా అవకతవకలు జరిగినాయి అన్నట్ట. దాని అర్థం ప్రజలకు సేవ చేయడానికే కదా ₹1 తీసుకుంది. సో ఏదేమైనప్పటికీ ₹1 అనేది కాదండి. ఇప్పుడు అక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావడానికి టాటా కన్సల్టేషన్ అనే ఒక పెద్ద కంపెనీని తీసుకురావడానికి అక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవ్వడానికి కేవలం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసమే అది కేటాయించడం జరిగింది తప్ప వేరే ఇతర కారణాలు లేవనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పటికే ఆంధ్రాలో ఉన్న చాలా కంపెనీలు ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోవడం జరిగింది. ఎందుకంటే గతంలో మనం చూసినట్టయితే అమర్ రాజా బ్యాటరీ కంపెనీ తెలంగాణకు రావడం జరిగింది. అనేక కంపెనీలు ఇతర స్టేట్స్కి వెళ్ళడం జరిగింది. సో అలాంటివి అనేది కూటమి ప్రభుత్వంలో ఉండవు. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో ఉన్నది ఒకటండి డెవలప్మెంట్. మనం గతంలో చూసినట్టయితే ఇప్పుడు ఎయిర్పోర్ట్ కోసం కానీ రాజధాని కోసం కానీ అనేక వందల ఎకరాలు తీసుకుంది టీడీపీ ప్రభుత్వమే. అనేక మంచి ఇప్పుడు కియా కంపెనీ కానీ అనేక మంచి కంపెనీలు టెక్ మహేంద్ర కానీ ఇప్పుడు మీరు అన్నట్టు టాటా కన్సల్టేషన్ కానీ చాలా మంచి కంపెనీలు చంద్రబాబు నాయుడు అనేది తీసుకురావడం జరిగింది. అదే మీరు అన్నట్టు ఇప్పుడు జగన్ గారు చాలా మంచి చేశారంటున్నారు. అభివృద్ధి విషయంలో చాలా వాళ్ళు 0% అభివృద్ధి చేశారంటే సంక్షేమ పథకాలు కొంతవరకు ఇచ్చారు తప్పించి అభివృద్ధి అనేది చేయలేదండి. ఓకే, అంటే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఈ విషయం మీద మాట్లాడడం కోసం మీ అభిప్రాయం ఏంటంటే నిజంగా కావాలనే ఈ కూటమి ప్రభుత్వం మీద రూమర్స్లు వేస్తున్నారా? తప్పకుండా అండి. అది మనం చెప్పడమే అవసరం లేదు. దానికి ప్రత్యక్ష నిదర్శనమే జగన్మోహన్ రెడ్డి గారు. అదొకటిని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఒక మాట అయితే చెప్పారు. మంచి చేసిన మమ్మల్నే ప్రతిపక్షంలో నుంచోబెట్టారు ప్రజలు, ఏ మంచి చేయని ఈ కూటమి ప్రభుత్వానికి అసలు ఏమిస్తారన్నది అంటున్నారు. నిజంగా కూటమి ప్రభుత్వం మంచి చేయట్లేదా? మంచి చేసిందంటే అక్కడ ఆంధ్రాకి వెళ్ళి అక్కడ 3 రాజధానులు ఉన్నాయా లేవా ఒకసారి అందరు కూడా అక్కడ సమీక్షించండి. అక్కడ 3 రాజధానులు ఒకటి పక్కన పెడితే అసలు ఒక్క రాజధాని కూడా లేదు. అదేవిధంగా నవరత్నాలు అన్నారు, అదేవిధంగా మద్యపాన నిషేధం అన్నారు, అదేవిధంగా సిపిఆర్ రద్దు అన్నారు. అనేక హామీలు ఇచ్చారు, ఒక్కటి కూడా నెరవేర్చలేకపోయారు. వాళ్ళు ఏం అభివృద్ధి చేశారనేది వాళ్ళ మనసాక్షిగా ఆలోచించుకోవాలి. ఇప్పుడు మీరు ఏదైతే మద్య నిషేధం అన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఈ మాట కూడా మాట్లాడారు. గతంలో మద్యం బాటిల్ ఒక ₹100 అనుకోండి, కానీ ఇప్పుడు అదే మద్యం బాటిల్ ₹130 నుంచి ₹150 వరకు అయితే ఉన్నది. అప్పుడు మనకి తక్కువ వచ్చింది ఆదాయం, కానీ ఇప్పుడు ఇంకా ఎక్కువ వస్తుందని కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. నిజంగానే ఎవరి ప్రభుత్వం ఉన్నదప్పుడు ఎక్కువ వస్తుంది? ఒకటండి, మద్యపానంతో దాంతో వచ్చే డబ్బులతోనే రాష్ట్రం నడుస్తుంది అనడం చాలా తప్పండి. అది అవివేకం, బుద్ధి తక్కువతనం. ఓవరాల్ గా ఇన్కమ్ అనేది ఇప్పుడు ఇండస్ట్రీల వల్ల కానీ అనేక ఇప్పుడు టెంపుల్స్ డెవలప్మెంట్ కానీ టూరిజం వల్ల కానీ అనేక రకాలుగా ఇన్కమ్ అనేది వస్తుంది. కేవలం ఒక మద్యం ద్వారా వస్తుంది అనేది చాలా తప్పండి. అది అట్లా అనుకోవడం వాళ్ళ మూర్ఖత్వం. అందుకనే వాళ్ళ హయాంలో డెవలప్మెంట్ అనేది జరగలేదు. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ నేను ఒకప్పుడు బట్టను నొక్కేవాడిని, జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ బట్టను నొక్కితే చక్కగా ఆ డబ్బులు వెళ్ళి ప్రజల జేబుల్లోకి పడ్డాయి. కానీ ఇప్పుడు చంద్రబాబు గారు ఆ బట్టను ఒకవేళ నొక్కినా చక్కగా అది ఆయన జేబుల్లోకి వెళ్తుందని కూడా మాట్లాడుతున్నారు. అంటే నిజంగానే చంద్రబాబు గారు ఈ డబ్బు తీసుకుంటున్నారని జగన్మోహన్ రెడ్డి గారి అపోహ. మీరు అన్నట్టు కరెక్ట్ అండి. ఇది అపోహ మాత్రమే, ఎక్కడ కూడా ఆధారాలు లేవు. ఆధారాలు లేని ఆరోపణలు చేయడంలో జగన్ గారు దిట్ట. ఇలాంటి ఆరోపణలను ఇంకా మానుకోవాలి. ఎందుకంటే ప్రజలు 151 సీట్ల నుండి 11 సీట్లకే పరిమితం చేశారు. ఇప్పటికైనా ప్రజల కోసం ఏం చేస్తే మంచిది, ప్రజల వాళ్ళ ఉద్దేశం ఏంటిదని తెలుసుకుంటే మంచిది అని ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేయడం అనేది సరికాదండి. ఇప్పుడు అలాగే చూసుకుంటే వైసీపీ పార్టీ నుంచి కొద్ది మందిని అయితే సస్పెండ్ చేస్తున్నారు. మనం ముఖ్యంగా చూసుకుంటే శ్రీనివాస్ గారు అసలు ఏం జరిగింది అనుకోవచ్చు? తప్పకుండా అండి. అతను చాలా సార్లు కూడా వాళ్ళ పార్టీ క్రమశిక్షణ వాళ్ళకున్న పరిమితులను దాటి కూడా ఆయన చాలా సార్లు మాట్లాడడం జరిగింది. అదేవిధంగా భార్య ఉండగా ఇంకో అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ సొంత కూతురి పైన కూడా కర్రలతో దాడి చేయడం జరిగింది. వాళ్ళ భార్య పైన కూడా అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా గతంలో నీకు ఇది 3 భార్యలని కొంచెం విమర్శించడం జరిగింది. సో అతని వ్యవహార శైలి బాగా లేదని చెప్పేసి వాళ్ళు తీసివేయడం జరిగింది. అయినా కూడా వాళ్ళు మరి వైఎస్ఆర్సీపీకే సపోర్ట్ చేసినట్టుగా వాళ్ళు మళ్ళీ ప్రెస్ మీట్ చెప్పి
ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్పడం జరుగుతుంది. సో ఒకసారి వాళ్ళ పార్టీ నాయకులు వాళ్ళు ఒకసారి ఆలోచించుకుంటే మంచిది. ఓకే అన్న, మరో విషయం అన్న, ఇప్పుడు చూస్తుంటే మనకి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే రెడ్ బుక్ మీద మాట్లాడుతున్నారో, శ్రీరెడ్డి గారు ఏదైతే వార్నింగ్ అవ్వచ్చు, ఇవన్నిటిని కూడా ఏ విధంగా చూడొచ్చు ప్రజలు ముఖ్యంగా? ఒకటండి, శ్రీరెడ్డి గారికి అసలు మాట్లాడే నైతిక అర్హత అనేదే లేదు. ఎందుకనంటే ఆమె ఏదైనా ఉద్యమాలు చేసి నుండి వచ్చింది కాదు, అదే విధంగా ప్రజలకు సేవ చేసి వచ్చింది కాదు. ఆమె కేవలం బట్టలు ఇప్పి ఫిలిం నగర్లో ఫేమస్ అయ్యి ఇట్లా చిల్లర వ్యవహారాలు చేసుకుంటూ పైకి వచ్చిన వ్యక్తి. అలాంటి వ్యక్తి అసలు రాజకీయ పార్టీల గురించి మాట్లాడాల్సిన నైతిక అర్హత కూడా లేని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆమె శ్రీరెడ్డి. మరో విషయం, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే, పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు పరిపాలన ఎలా ఉన్నదన్న ఆంధ్రప్రదేశ్? తప్పకుండా అన్న, పవన్ కళ్యాణ్ గారి పరిపాలన చాలా సూపర్ గా ఉంది. యావత్ దేశం కూడా పవన్ కళ్యాణ్ వైపే చూస్తుంది. ఎందుకంటే ఈ రోజు మనం చూసినట్టయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి గురించి అడగట్లేదు, ఇంకా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గురించి అడగట్లేదు, ఇంకెవరి గురించి కూడా అడగట్లేదు. ఈ రోజు కేవలం పవన్ కళ్యాణ్ గారు ప్రపంచం మొత్తం కూడా పవన్ కళ్యాణ్ గారి పేరు మారుమోగుతుంది. అదే విధంగా నరేంద్ర మోడీ గారు కూడా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు మేరా సాత్ పవనే అన్నాడంటే ఒకసారి అర్థం చేసుకోవచ్చు. అంటే పవన్ కళ్యాణ్ గారి స్టెమినా ఏ విధంగా ఉందనేది. ఓకే, పవన్ కళ్యాణ్ గారు రానున్న రోజుల్లో సెంట్రల్ మినిస్టర్ చేసే అవకాశం కూడా పవన్ కళ్యాణ్ గారు ఉన్నదని మాట్లాడుతున్నారు. ఒకవేళ నిజంగానే ఆయన ఒకవేళ సెంట్రల్కి వెళ్ళిపోతే ఏంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో? తప్పకుండా చేయొచ్చు అండి ఆయన, ఎందుకంటే మంచి నాయకుడు, అతనికి 5-6 భాషలలో అనర్గళంగా మాట్లాడగల శక్తి ఉంది. సో చేసేది నా తప్పేం లేదని నేను అంటున్నాను. ఎందుకంటే ఈ రోజు కేవలం భాష రాని వ్యక్తులు, చదువుకోని వ్యక్తులు ఈ రోజు దేశాన్ని పరిపాలిస్తున్నారు. ఆయన లాంటి చదువుకున్న వ్యక్తులు పరిపాలిస్తే తప్పేముందండి. ఓకే, మరో విషయం, పవన్ కళ్యాణ్ గారు పిఠాపురాన్ని వదిలేశారని గతంలో మాట్లాడితే వినిపిస్తుంది. దానికోసం పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు అక్కడ ఏదైతే ఉన్నదో ఆ ఉప్పాడ ఆ ప్రాంతాల్లోని ఒక గుడిని అయితే నిర్మించడం అయితే జరుగుతుంది. దానికి శంకుస్థాపన కూడా పవన్ కళ్యాణ్ గారు చేశారు. అంటే పవన్ కళ్యాణ్ గారి కోసం మనం ఏ విధంగా మాట్లాడవచ్చు? పిఠాపురాన్ని వదిలేయడం అనేది ఉండదు. ఎందుకంటే ఒక ఉప ముఖ్యమంత్రి కాబట్టి తప్పకుండా అనేక బాధ్యతలు మీద ఉంటాయి. రాష్ట్రంలో ఉన్న అనేక సమస్యలపైన కూడా ఫోకస్ చేయడం ఉంటుంది. ఎమ్మెల్యే అంటే ఆ నియోజకవర్గం వరకే సమీక్షిస్తారు. ఆయన ఉప ముఖ్యమంత్రి కాబట్టి, ఎందుకంటే ఆయనకు అనేక రకాల బాధ్యతలు ఉంటాయి కాబట్టి అన్నిటిపైన కూడా స్పందించే తీరిక ఉండదు. కాబట్టి కొంతవరకు అటు ఇటు అయినా కూడా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు లేట్ అయినా కూడా అన్న చెప్పాడంటే వస్తాడు. తప్పకుండా అక్కడ పిఠాపురం డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. అందుకే రోడ్లు కానీ అనేక విధాలుగా అక్కడ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ అన్న.